తాతయ్య గారు జగన్ పరిపాలన బాగా చేశాడా, నచ్చిందా మీకు? పరిపూర్ణమైన పరిపాలన అందిస్తున్నాడు, మామూలుగా కాదు. సంపూర్ణమైన పరిపాలన ఏ ముఖ్యమంత్రి దగ్గర చూడనటువంటి పరిపాలన మనం ఇవాళ చూస్తున్నాం. దానికి మించింది ఏముందో, జనం సంతోషంగా ఉంటమే కదా. రాజు అనేవాడు బాగుంటే జనం సంతోషంగా ఉంటారు. అదే ఇప్పుడు జరిగింది. తాతయ్య గారు, జనం సంతోషంగా ఉంటే బాగుండు, అదే ఇప్పుడు జరిగింది. జగన్ బాగా చేస్తున్నా అన్నావు కదా, జగన్ అసలు పరిపాలన అనుభవం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. వాళ్ళు అంటారు, వాళ్ళు విమర్శిస్తే 4 ఓట్లు వస్తాయని అంటారు, కానీ అది ఉపయోగపడవు. ఈసారి ఎంత విమర్శించినా అతని వల్ల ఏమీ కాదు, ఏది జరిగే పని కాదు. అది చంద్రబాబు అంత వేస్ట్ క్యాండిడేట్ ఇండియాలో ఎవడు లేడు. అతనికి అర్థం కాదు, అది వేస్ట్లో కూడా పరమ వేస్ట్ అతను. అది తాతయ్య గారు ఒక మాట, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంకా ఈసారి ఇంకోసారి నన్ను చూడరు. ప్రపంచంలోనే ఆవిడ నమ్మరు, ఇక పై పార్టీలు కూడా నమ్మట్లేదు. ఇక్కడ జనం ఏమి నమ్ముతారు? ఆంధ్రాలో జనం అసలు నమ్మరు. అతను నమ్మే క్వశ్చనే లేదు. కాదు తాతయ్య ఇచ్చుడు మరి మీకు రేపు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంట, ఫ్రీ బస్ అంట. అవన్నీ నమ్మరు జనం. ఎందుకంటే అతను అభూత కల్పనలో మసిపూసి మారేడుగా చేయడంలో అతను పెద్ద దిట్ట. అతను దిట్టని ప్రజలకు తెలుసు. అందువల్ల ఏ ఒక్క పథకాన్ని జనం నమ్మట్లా. అతనికి అర్థం కాదు అది. మరి ఇప్పుడు చూసినట్లయితే మరి తెలుగుదేశం జనసేన 2 పొత్తు మీద ఉన్నాయి. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్ మాత్రం ఏమి చేయలేరు. జై జగన్, అంతే అంతే. మరి ఇంకా ఎన్నికలకి ఇంకొక 52 రోజులు ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సునామీ అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు సిద్ధంగా ఉంది జగన్ పార్టీ. వాళ్ళు ఇప్పుడు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇంకా సిద్ధపడలా. ఇంకా రేపో మాపో అంటున్నారు. పొత్తుల విషయం ఇంకా తేలని దౌర్భాగ్య స్థితిలో తెలుగుదేశం ఉంది. అంత దురదృష్టకరమైన సంఘటనలో తెలుగుదేశం ఉంది. కొట్టుమెట్లాడుతుంది, సముద్రంలో తెప్పల్లాగా కొట్టుమెట్లాడుతూ ఉంది. అది ప్రయోజనమే లేదు ఆ పార్టీకి.